హాయ్ అండి, నమస్తే. నేను మీరమ్మ. ఈరోజు కొద్దిగా మా గార్డెన్లో కూరలు ఉన్నాయండి. కూరలు అనే కంటే పచ్చిమిర్చి ఎక్కువగా ఉన్నాయి. అవి కోసుకుంటూ మా పళ్ళ మొక్కలు చూస్తూ, మాకు దగ్గరలో గుళ్ళు ఉన్నాయండి. గుళ్ళో దేవుడి పాటలు, పక్షుల సౌండ్లు వింటూ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అయితే మధ్య మధ్యలో ఈ స్కూటర్ సౌండ్లు వింటూ హార్వెస్ట్ చేసుకుందామండి. ఈ టేబుల్ నిమ్మండి నిత్యం ఉంటాయండి అలానా. అయితే జ్యూస్కి అయితే చాలా బాగుంటాయి. మన నిమ్మకాయ జ్యూస్ కంటే ఈ జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కాకరకాయ మొక్క అయితే నేను వేయలేదండి, దాని అంతటా అదే వచ్చింది. ఎర్ర తోటకూర విత్తనం మిస్ అయింది అనుకున్నాను, ఒక్కటే వచ్చిందండి బాగానే. కాయగూరలన్నీ వారానికి 2 రోజులు అలా వాడతాము. పచ్చిమిరపకాయలు అయితే నిత్యం ఉండాలి కదండి. మనం కొద్దిగా ఎక్కువ బకెట్లలో, ఎక్కువ తొట్టుల్లో వేసుకుంటే అండి మనకి అవసరాలకు సరిపోతుంది. నేను అయితే అసలు పచ్చిమిరపకాయలు కొన్ను, ఇంకా వాడక ఈ పండిపోతున్నాయి, పండిపోయిన పోపులకు సరిపోతున్నాయని చెప్పేసి ఇంక ఊరుకుంటున్నాను. చిన్న చిన్న కంటైనర్లో వేసుకున్నా అండి చాలా బాగా వచ్చేస్తాయి పచ్చిమిరపకాయ. వేరు ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు, కొద్దిగానే ఉంటుంది. నావి కంపోస్ట్ బకెట్లు అండి, అవన్నీ అలా అడుక్కు అయిపోతున్నాయి. పెట్టడం పైకే పెడతాను, కంపోస్ట్ అవుతూ అవుతూ అది అలా కింద దిగిపోతూ ఉంటాయండి. ఈ కాపు అయిపోయాకండి నేను మళ్ళీ మట్టి మారుస్తాను అండి. అప్పుడు మట్టి కలిపేసి పెట్టేస్తాను. అలా 1-2 సార్లు మట్టి పై వరకు ఉన్నంత వరకు మొక్కలు వేసేస్తూ ఉంటాను. ఇలా బాగా అడుగు అయిపోయినప్పుడు అయితే మాత్రం మార్చేస్తాను. ఒకవేళ మార్చని మొక్క అనుకోండి, కొద్దిగా సగం వరకు కంపోస్ట్ అవుతున్న బకెట్లో పైన ఇది తీసి ఇలాగా కొద్దిగా ఎండాకాలం కొద్దిగా డబ్బా ఇటు అటు కొట్టామనుకోండి, 2 రోజులు వాటర్ వేయకుండా ఉంటే మొక్క బలంగా వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ కంపోస్ట్ అవుతున్న దాంట్లో పైన పెట్టేస్తానండి పెద్ద మొక్కలైతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.